साक्षिणी सुखदां वरदां मातरं वन्दे मातरं वन्दे मातरं। कंस्ट्रक्शन కోసం కూడా మనీ సెక్షన్ జరిగింది ఆల్రెడీ. నేను మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్ కాబట్టి మున్సిపాలిటీ డెవలప్ చేయడానికి కోసం ఇంకా మనం పిల్లిపేసడ జనుమ డిస్ట్రిబ్యూటెడ్ సుమారుగా 3000 క్వింటల్స్. దీంట్లో 50% మనకి ఈ యొక్క సబ్ కలెక్టర్గా రావడం చాలా ఆనందదాయకం. వారు తమ యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని మనందరికీ కూడా ఎంతోమంది మహనీయుల త్యాగఫలం ఈరోజు ఈ యొక్క గణతంత్రం అని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాం. దీనికోసం ఎంతోమంది పోరాడే విషయం కూడా మీ అందరికీ కూడా తెలుసు. ఆ యొక్క నాయకుల యొక్క ఆశయాల కోసం అందరూ కూడా మనందరం కూడా పాటించి జరిగే విధంగా అమలు జరిగే విధంగా అందరం కూడా కృషి చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి రాగానే ఎన్నో సంవత్సరాలుగా రోడ్లన్నీ కూడా గుంతలమయంగా ఉంటే R&B రోడ్లన్నీ కూడా ఈరోజు రిపేర్ చేసిన విషయాన్ని కూడా ఒకసారి మీకు తెలియజేస్తున్నా. అలాగే గ్రామాల్లో NRIGS కింద ప్రతి మండలంలో 2 నుంచి 3 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి గవర్నమెంట్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే జలజీవన్ మిషన్ ద్వారా గూడూరులో ఎన్నో మంచినీటి పథకాలు కూడా ప్రారంభించారని చెప్పి తెలియజేస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా శాశ్వతమైనటువంటి మంచినీటి పథకాన్ని జలజీవన్ మిషన్ ద్వారా ఏర్పాటు చేస్తామని కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. అట్లాగే గూడూరు నియోజకవర్గంలో ఈరోజు క్రిప్ సిటీ దాదాపు 1100 కోట్ల రూపాయలతో క్రిప్ సిటీ నిర్మాణం పనులు కూడా అతి వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా కాంపోజిషన్ కూడా మా ఆర్డీఓ గారు కలెక్టర్ గారు మాట్లాడి ఏర్పాటు చేశారు. అవి కూడా త్వరలో వాళ్ళందరికీ ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అట్లాగే సాగరమల రోడ్డు నిన్నే మా కలెక్టర్ గారు వచ్చి రివ్యూ మీటింగ్ పెట్టి త్వరగా పూర్తి చేయమని చెప్పి సాగరమల రోడ్డు కూడా ఆదేశాలు జారీ చేసిన విషయాన్ని మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. అట్లాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, ఆయన లేకపోతే ఈ రాజ్యాంగం లేదు. ఆ రాజ్యాంగం ఉంది కాబట్టి మనందరం కూడా స్వతంత్రంగా వ్యవహరిస్తున్నాం. ఎక్కడ పైన ధైర్యంగా మన మనోభావాల్ని చాటి చెప్తున్నాం. ఈరోజు ఒక రాష్ట్రపతి గిరిజన మహిళ అయిందంటే అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వల్ల అని చెప్పి ధైర్యంగా చెప్తున్నా. ఎందువల్లంటే దేశానికి మొదటి పౌరురాలు ఒక గిరిజన మహిళ. ఈ కారణం రాజ్యాంగం. రాజ్యాంగం లేకపోతే అది అవే పరిస్థితి కాదని చెప్పి నేను తెలియజేస్తూ, అలాగే రాజ్యాంగాన్ని అందరూ కూడా గౌరవించాలన్న పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తూ, ఒక అంబేద్కర్ గారిని రాజ్యాంగం వచ్చినటువంటి ఒక మహా మేధావుగా అందరూ భారతదేశం గుర్తించాలి తప్ప ఏదో ఒకదానికి కేటాయించాల్సిన అవసరం లేదు. అంబేద్కర్ గారు అంటే మొత్తం భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా ఆయన గౌరవించాల్సిన అవసరం కూడా ఉంది. ఈరోజు ఆయన రాసిన రాజ్యాంగం వల్లే ఈరోజు మనందరం కూడా ఈవెనటి కార్యక్రమాలు చేస్తున్నామంటే తెలియజేస్తున్నా.